వెల్కమ్ టు స్పెషల్ హెల్త్ స్టోరీ. చేతుల పరిశుభ్రత, పిల్లల ఆరోగ్యం. ఆరోగ్య రక్షణకు అందించే సాయం చేతులతోనే మొదలవుతుంది. మరి ముఖ్యంగా మళ్ళీ కోవిడ్ ప్రబలుతున్న ఈ సమయాన అలాంటి చేతుల పరిశుభ్రత గురించి పిల్లలకు చెప్పాలి. ఈ పరిశుభ్రత ఎంత ముఖ్యమంటే ఒక్క కోవిడ్ మాత్రమే కాదు, శిశు మరణాలకు ఎక్కువగా వాంతులు, విరేచనాలు కారణం కావటం కూడా ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. కడుపులోకి ఆహారం వెళ్ళాలంటే అది చేతులతోనే కాబట్టి చేతుల దగ్గరే పరిశుభ్రత మొదలు కావాలి. చెయ్యి అపరిశుభ్రంగా ఉంటే ఆహారంతో పాటు మలినాలు, సూక్ష్మజీవులు జీర్ణ వ్యవస్థలో చేరి అనేక వ్యాధులకు దారితీస్తాయి. వాంతులు, విరేచనాల వంటి సమస్యలు మొదలుకొని అనేక బ్యాక్టీరియా, వైరస్ సంబంధ వ్యాధుల వరకు ఇబ్బంది పెడతాయి. అందుకే సూక్ష్మజీవుల్ని హరించే విధంగా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలోపు పిల్లల్లో మరణాలకు ప్రధానంగా డయేరియా, శ్వాస సంబంధ వ్యాధులే కారణమని తేలింది. అపరిశుభ్రతే దీనికి మూలం. స్వైన్ ఫ్లూ లాంటి ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి కూడా చేతులు పరిశుభ్రంగా లేకపోవటమే కారణం కావచ్చని డాక్టర్లు చెప్తున్నారు. చిన్నపిల్లలు ఆకలి అనిపించగానే చేతులు కడుక్కోకుండా ఆదరబాదరగా వెళ్లి తినటం, బాత్రూంకి వెళ్ళొచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోకపోవటం కొద్దిపాటి నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. వాళ్ళు అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకుంటున్నారని స్పృహ కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అరచేతిలో తేమ ఎక్కువగా ఉండటంతో అక్కడే లక్షలాది సూక్ష్మజీవులు నిల్వ ఉంటాయి. అందువల్ల చేతులు కడుక్కోకుండా తిన్నప్పుడు చేతుల ద్వారానే ఆహారంతో పాటు అవి జీర్ణాశయంలోకి వెళతాయి. అందుకే పిల్లలు, పెద్దల చేతులు శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా స్కూళ్లలో పిల్లలకు సబ్బుతో చేతులు ఎలా కడుక్కోవాలో శిక్షణ ఇస్తారు. ఇంట్లో అందరూ ఈ జాగ్రత్త పాటించేలా చూడాలని కూడా పిల్లలకు చెప్తారు. పెద్దల నిర్లక్ష్యం వల్ల కూడా పిల్లలకు రోగాలు రావచ్చని చెబుతారు. మనం రోజు తాకే అనేక వస్తువుల మీద రకరకాల క్రిములుండే ప్రమాదం ఉంది. టీవీ రిమోట్, ఫ్రిడ్జ్ తలుపులు, సెల్ ఫోన్, మోటార్ వాహనం హ్యాండిల్, నీళ్ల పంపు, కంప్యూటర్, కీబోర్డు, మౌస్, టూత్ బ్రష్, స్విచ్ బోర్డ్, దువ్వెన, కరెన్సీ నోట్లు, కారు స్టీరింగ్, ఇలా అనేక చోట్ల రకరకాల క్రిములుంటాయి. ఇలా నిత్యం మనం తరచూ వాడే వస్తువుల్లో మనకు తెలియకుండానే ఉండే క్రిములు శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగాల బారిన పడతాం. ఇన్ఫెక్షన్ నివారణకు అత్యంత సులువైన మార్గం తరచూ చేతులు శుభ్రపరచుకోవటం. అయితే ఎప్పుడు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి, ఎలా కడుక్కోవాలి, పిల్లలకు ఎలా అలవాటు చేయాలి అనే విషయాల పట్ల అవగాహన అవసరం. అనారోగ్యం బారిన పడకుండా ఉండటమే కాదు, ఇతరులకు సోకకుండా ఉండాలన్నా చేతుల శుభ్రత చాలా ముఖ్యం. రోజంతా రకరకాల వస్తువులను తాకుతున్నప్పుడు చేతులకు క్రిములు అంటుతూనే ఉంటాయి. మళ్ళీ ఆ చేతులతో కళ్ళు, ముక్కు, నోరు తుడుచుకున్నప్పుడు అవి ఆ భాగాలకు సోకుతాయి. అందుకే చాలా పనులు చేయటానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పెద్దవాళ్ళైతే ఆహారం సిద్ధం చేయటానికి ముందు, గాయాలకు చికిత్స చేసే ముందు, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే ముందు, అదేవిధంగా జంతువులను తాకిన తర్వాత, వాటి వ్యర్థాలు తొలగించిన తర్వాత, పిల్లల డ్రైపర్లు మార్చిన తర్వాత, టాయిలెట్కి వెళ్ళొచ్చాక, ముక్కు చీదాక, దగ్గిన తర్వాత, చెత్త ఊడ్చి పారపోసాక ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. చిన్నపిల్లలు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇలాంటి పనులు ఏవి చేసినా చేతులు కడుక్కునేలా అలవాటు చేయాలి. ఎలా కడుక్కోవాలన్నది కూడా చాలా ముఖ్యం. మామూలు నీళ్లతో కంటే సబ్బుతో, నీళ్లతో కడుక్కోవటం చాలా మంచిది. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుల పేర్లతో చేతులు కడుక్కోవటానికి ప్రత్యేకంగా సబ్బులు దొరుకుతున్నాయి. వాటితో నురగ వచ్చేలా కనీసం 20 సెకండ్ల పాటు రుద్దుకోవాలి. చేతి వెనుక భాగం, గోళ్ళ కింద కూడా వదలకుండా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ల పంపు కింద చేపెట్టి కడుక్కోవాలి. శుభ్రమైన టవల్తో చేతులు ఆరేలాగా తుడుచుకోవాలి. కోవిడ్ నివారణలో భాగంగా కొంత స్పృహ పెరిగినా దీన్ని ఎప్పటికీ ఒక అలవాటుగా మార్చుకోవాలి. సబ్బు, నీరు అందుబాటులో లేనప్పుడు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఒక ప్రత్యామ్నాయంగా మారాయి. ఇవి వెంట తీసుకువెళ్ళటానికి, ఎక్కడుంటే అక్కడ అందుబాటులో ఉంచడానికి వీలుండటం ఒక ప్రధాన కారణం. సాధారణంగా ఇలాంటి శానిటైజర్స్లో 60% తగ్గకుండా ఆల్కహాల్ ఉంటుంది. జెల్లా కనిపించే ఇలాంటి శానిటైజర్ను చేతిలో వేసుకొని 2 అరచేతులు కలిపి రుద్దుతూ చేతులు మొత్తం వ్యాపించేలా చూడాలి. ఆ తర్వాత చేతులు పూర్తిగా పొడిగా తయారవుతాయి. అయితే పిల్లలు మాత్రం వీలైనంత వరకు మామూలు నీళ్లతోనూ, సబ్బుతోనూ మాత్రమే చేతులు కడుక్కునేలా చూడాలి. ఆల్కహాల్ అత్యధికంగా ఉండటం వలన పిల్లలు నేరుగా వాడకుండా పెద్దవాళ్లు పర్యవేక్షణలోనే వాడేలా చూడాలి. 2 ఏళ్లలోపు పిల్లలైతే వాడొద్దని చెబుతారు. ఆల్కహాల్కు వేగంగా మండే లక్షణం ఉండటం కూడా అందుకు ఒక కారణం.
చేతులు కనీసం 20 సెకండ్లు కడుక్కోవాలని డాక్టర్లు చెప్తున్నారు. చేతులు శుభ్రం చేసుకోవటానికి చల్లటి నీరు వాడాలా, వేడి నీరు వాడాలా అనేది కూడా ఇంకో ప్రశ్న. వేడి నీళ్లు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా అవే మంచివి. ఎందుకంటే క్రిములను నిర్మూలించడంతో పాటు చేతికి ఉన్న జిడ్డును సైతం తొలగించడానికి సహాయపడతాయి. జిడ్డు ఉండటం వలన క్రిములు, బ్యాక్టీరియా అందులో అతుకుపోయి ఉంటాయి. సబ్బు నీరు అందుబాటులో ఉన్నప్పుడు అవి వాడటం వలన ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అవి లేనప్పుడు మాత్రమే 60% తగ్గకుండా ఆల్కహాల్ ఉన్న శానిటైజర్స్ వాడాలి. పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు స్కూల్కు పంపకుండా ఉండటం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకునేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత.